సిగ్గుందా? భారతదేశ పౌరుల్ని వాళ్ళు వచ్చి మతం అడిగి చంపితే నోరు పాకిస్తాన్ ముస్లింలు అని అనడానికి నోరు తలక పైగా హిందువులు నిందిస్తాడు. ఆ కడుపుకు అన్నం తింటున్నారా ఈ గాంధీ కుటుంబం? కడుపుకు అన్నం తింటారా, ఇంకేమైనా తింటారా? సిగ్గు శరం ఉందా? ఈ దేశంలో పుట్టి ఈ గడ్డలో పెరుగుతూ ఈ గాలి నీరు తాగుతూ ఈ దేశంలో ఉంటూ దేశ ద్రోహం మాటలు మాట్లాడడం వీళ్ళందరూ లోపల వేయద్దు. అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీలు వీళ్ళు నిరంతరం పాకిస్తాన్ వీళ్ళు చేసిన పనులు కాదు, వీళ్ళు చేసిన వాళ్ళు కాదు. వాడు అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బంగ్లాదేశ్కి వచ్చి బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్కి వచ్చి వెస్ట్ బెంగాల్లో వాడు నేషనల్ మా భారతీయ పౌరుడు పొందుతున్నాడు. ఇక వాడిని ఏం పట్టుకోవాలి? వాడు ఎక్కడికైనా భారతీయ పౌరుడికి ఎప్పుడైతే వాడికి ఆధార్ కార్డు వచ్చిందో ఈ దేశంలో ఎక్కడైనా తిరుగుతాడు. వాడిని ఎవరు ఆపుతాం? ఈ చేస్తుంది ఎవరు? ఈ మమతా బెనర్జీలు, ఈ అఖిలేష్ యాదవ్లు, ఈ కాంగ్రెస్లు, ఈ కమ్యూనిస్టులు, ఈ దేశంలో పుట్టిన పుచ్చొంకాయలు, ఓవైసీ లాంటి భారతమాత కడుపున పుట్టిన పుచ్చొంకాయలు. వీళ్ళని పారయ్యాలి, వీళ్ళని జైలు వేయాలి. ముందు బయట శత్రువులు కానీ ఈ శత్రువుల వల్ల ఈ దేశంలో జరుగుతుంది. ఇప్పటికీ మాట్లాడే కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట ఇప్పటికీ చేసింది తప్పే కానీ పాకిస్తాన్ అందుకని సింధు నది జలాలు క్లోజ్ చేయకూడదు. బుద్ధితో మాట్లాడటానికి ఆ మాట మాట్లాడటానికి నోరు ఎలా వచ్చింది? నాలుగు ఎలా వచ్చింది? ఆ నాలుగుతోటి అన్నం తింటున్నారు కదా, పెంట తింటున్నారు. ఆ నాలుగుతోటి అన్నమేగా తింటుంది. ఆ మాటలు ఎలా మాట్లాడతారు మీరు?